హాయ్ గైస్ వెల్కమ్ టు పైథాన్ లైవ్. సో మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇందులో డైలీ జాబ్ అప్డేట్స్‌తో పాటు ఐటీకి సంబంధించిన కోర్సెస్ కూడా రావడం జరుగుతుంది. సో ఫ్రెషర్‌కి అయితే చాలా మంచి ఆపర్చునిటీ మన ఛానల్ అనేది. ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి కూడా మన కోర్సెస్ అన్ని బేసిక్ లెవెల్ టు అడ్వాన్స్ లెవెల్ అయితే మన దాంట్లో ఉంటాయన్నమాట. అండ్ మన వాళ్ళది ఇంకా పెయిడ్ కోర్స్ కూడా ఉంది. నేను వీడియోలో చెప్తాను దాని గురించి. సో ఇంకా లేట్ చేయకుండా ఈరోజు జాబ్ నోటిఫికేషన్‌లోకి వెళ్ళినట్లయితే సో ఫ్లెక్స్ అనే కంపెనీ వాళ్ళు వచ్చేసి మనకు అసోసియేట్ ఇంజినియర్ రోల్‌కి అయితే హైర్ చేసుకుంటున్నారు ఐటీది. అండ్ వీళ్ళ నుంచి అయితే 8 ఎల్‌పీఏ ప్రాణం అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చనమాట ప్యాకేజ్ అనేది. సో ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ ఫ్రెషర్స్‌కైతే. అండ్ దీని యొక్క జాబ్ లొకేషన్ వచ్చేసి మనకు చెన్నైలో అయితే ఉంటుంది. అండ్ ఎక్స్‌పీరియన్స్ చూసుకున్నట్లయితే ఫ్రెషర్ నుంచి 2 ఇయర్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళ వరకైతే మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క అసోసియేట్ ఐటీ రోల్‌కైతే, అసోసియేట్ ఇంజినియర్ ఐటీ రోల్‌కైతే. అండ్ దీనికైతే లాస్ట్ డేట్ అయితే ఏం లేదు. త్వరగా అయితే అప్లై చేసుకోండి. లేట్ అయితే అస్సలకి చేయొద్దు. అండ్ ఈ యొక్క జాబ్‌కి ఎనీ గ్రాడ్యుయేట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మెయిన్‌లీ కంప్యూటర్ సైన్స్ వాళ్ళైతే మ్యాక్స్ అప్లై చేసుకొని ట్రై చేయండి. ఓకే. అండ్ నెక్స్ట్ ఇందులో మీకు మెయిన్‌లీ రావాల్సిన స్కిల్స్ ఏంటి అన్నట్లయితే వర్కింగ్ నాలెడ్జ్ ఆన్ జావా, J2EE, XML అండ్ XPath అండ్ XSLT. సో వీటి మీద ఒక వర్కింగ్ నాలెడ్జ్ ఉండాలని చెప్పడం జరిగిందనమాట. సింప్లీ చెప్పాలంటే జావా మీద అయితే మీకు స్కిల్స్ ఉన్నట్లయితే మీరు ఈ యొక్క జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే బేసిక్ డెవలపర్ ఆఫ్ వెబ్ అండ్ అదే విధంగా వెబ్ సర్వర్స్‌లో మీకు సోప్, WSADL అండ్ రిలేషన్‌షిప్ టు స్కీమా. సో వీటి మీద ఒక బేసిక్ నాలెడ్జ్ అనేది మీకు ఉండాలని చెప్పడం వీళ్ళతో జరిగింది. అండ్ ఇంకా వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ మీద మీకు ఒక టెక్నికల్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలని చెప్పేసి వీళ్ళు మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తారనమాట. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఏ కంపెనీ అయినా మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తది. అది కామన్ థింగ్. సో మీకు గనుక ఈ స్కిల్స్ వచ్చినట్లయితే మీరు ఈ యొక్క జాబ్‌కి అయితే అప్లై చేసుకొని జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. దీని గురించి ఇంకా మనకు వాళ్ళ సైట్‌లో క్లియర్ కట్‌గా ఉంటుందనమాట. సైట్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే మీరు క్లియర్ కట్‌గా చూసైతే ఇంకా డిస్క్రిప్షన్ చూసి మీ యొక్క రెజ్యూమ్ అయితే క్రియేట్ చేసుకొని దీనికి తగ్గట్టు ఈ జాబ్‌కైతే మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే. సో, మన పైథాన్ లైఫ్ వాళ్ళైతే 1999కే మీకు కోర్స్ తీసుకోవడం జరిగింది. అదేంటి అన్నట్లయితే ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్. సో, ఇదొచ్చేసి మనకు లైక్ రికార్డెడ్ కంటెంట్ 200+ అవర్స్ అయితే ఉండడం జరుగుతుంది. లైఫ్ టైమ్ అయితే యాక్సెస్ ఉంటుంది కంటెంట్ ఇది. ఎప్పుడైతే మీకు రిమూవ్ చేయరు వన్స్ మీరు పర్చేస్ చేసిన తర్వాత. సో, మీరు ఇక కోర్స్‌కి ఎన్రోల్‌మెంట్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్స్ సిలబస్ అయితే చూడండి. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏం చెప్తున్నారు, టూల్స్ ఏం కవర్ చేస్తున్నారు, అండ్ అదే విధంగా ఏం ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పేసి క్లియర్ కట్‌గా మన సైట్‌లో అయితే ఇక్కడ ఉండడం జరుగుతుందనమాట. సో, ఇక్కడైతే చూడొచ్చు. మీరు యొక్క కోర్స్‌కి ఎన్రోల్‌మెంట్ అవ్వాలనుకుంటే ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ఇచ్చి సబ్మిట్ నొక్కితే మా టీమ్ వాళ్ళు మీకు డెమో లింక్ పంపడం జరుగుతుంది. మీకు డెమో లింక్ అర్థమవుతేనే కోర్స్‌కైతే ఎన్రోల్ అయిపోండి. అండ్ నెక్స్ట్ సేమ్ థింగ్ సెప్టెంబర్ 3కైతే మనకు లైక్ సి అయితే స్టార్ట్ చేస్తామనమాట. సి ప్రోగ్రామింగ్. సో, దీనికి కూడా సేమ్ ఇందాక మనం ఎలా చూసామో అన్నీ అయితే అక్కడే ఉంటాయన్నమాట. సో, ఎన్రోల్‌మెంట్ అయింది కదా! మీ యొక్క నేమ్, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ సబ్మిట్ నొక్కితే దీని యొక్క డెమో లింక్ కూడా పంపుతారు. సో, మీకు డెమో అర్థమవుతేనే ఈ కోర్స్‌లో మీరు ఎన్రోల్‌మెంట్ అయితే అవ్వచ్చు. సో, ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడు చెప్పిన జాబ్ యొక్క లింక్ అనేది మనం ఎలా యాక్సెస్ చేసుకోవాలో చూసేద్దాం. టెలిగ్రామ్ ఓపెన్ చేసి పైథాన్ లైవ్ తెలుగు అని సెర్చ్ చేస్తే మీరు మన ఛానల్ అయితే ఫైండ్ చేయగలరు. ఇలా ఇక్కడ మనకు అన్ని జాబ్ లింక్స్ ఉంటాయన్నమాట. ప్రతి అప్డేట్ మన పైథాన్ లైవ్‌కి సంబంధించి ఇక్కడ నుంచి అయితే మీరు క్లియర్ కట్‌గా అన్ని చూసి అయితే అప్లై చేసుకోవచ్చు. సో, ఇక్కడ జాబ్ లింక్ కూడా చూస్తున్నారు కదా! ఇవే లింక్స్ అన్నమాట. ఈ యొక్క లింక్స్‌ని క్లిక్ చేస్తే మీరు వాటి యొక్క సైట్‌కి అయితే రిడైరెక్ట్ అయిపోతారు. అక్కడ నుంచి అయితే మీరు ఈ యొక్క జాబ్స్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ టెలిగ్రామ్‌ని అయితే ఫాలో అయిపోండి. ఇక్కడ మీకు అన్నీ ఉంటాయి. ఓకే.